ఎవడెవరా బాలుడా గంగదేవి ఈ విధంగా అనగబట్టనా పరమాత్ముని. అప్పుడు గంగదేవేమో ఎవడెవరో బాలుడా ఎవడో ఏటివాటికి వచ్చిన అంటున్నావు, నడుచుకుంటున్నావు పొడుచుకుంటున్నా అని గంగదేవి అంటున్నది. ఓ తల్లి గంగమ్మ రాయే గంగదేవి ముగ్గురు మనుషులు ఉన్నారు, 3 గుర్రాలు ఉన్నాయంటును, వెళ్ళిపోతూ ఉన్నామంటును కొడుకు అమ్మ గంగదేవి. గంగమ్మ చూస్తురా గంగదేవి ఇష్టమన్న పంచీలు కంచివేరి పట్టణం లోపల ఇష్టమన్న పంచీలు ఇయ్యలేరు పొయ్యలేరు. పంచీల దగ్గర బాల బ్రహ్మరామదేవి కోసమని ముగ్గురు మనుషులు 3 గుర్రాలు తీసుకొని కంచివేరి పట్టణం పోతూ ఉన్నానే. ఓ తల్లి గంగమ్మ గంట సేపు తమ దాడిస్తే నౌతలికి వెళ్ళిపోతునే పిన్న తల్లి గంగమ్మ. కంచువేరి పట్నం లోపల భక్తుల భ్రమరామదేవి భూపాల సిద్ధమ్మ భూపాల సిద్ధుడు వారి గండ కుమారులు 7 పంచులు ఉన్నారు. తోడా ఏ ఒక్క చేసుడు పుట్టింది, తినలాగి పెరిగింది తెలివైన సుందరి, పాలలాగి పెరిగింది పాలాపు పడిబొమ్మ, బాల బొలరాని ముక్షము శిలకల సిద్ధాక్షము పలకల పారదాక్షము ఎదురు భ్రమరామదేవి అంటున్నా. కొడుక మల్లన్న మరి 7 పంచులు అంటే సామాన్యమైన పంచులు గారు, నువ్వు తిన్న తాన పైలాము రామరా
అని చెప్పింది కొడుక మల్లన్న 7 పంచులు సామాన్యమైన పంచులు గారు తిన్న దాన పైలము పండుకున్న దాన పైలము ఉన్న దాన పైలము ఇక్కడ కంచువేరి పట్నము నేను ఊటల కిందకి వేస్తా ఉష్క చెప్పలేమో మీదికి వేస్తా కొడుక మల్లన్న నాకు ఏమన్నా దీవనాలు పెట్టి నువ్వు కంచువేరి పట్నము వెళ్ళిపోరా కొడుక మల్లన్న గంగదేవి కంచివేరి పట్టము ఉష్క చెప్పలేమో మీరు చేస్తున్నావు ఊటలు కిందికి చేస్తుంటున్నావు సరే గంగమ్మ ఏమన్నా దీవనార్థి పెట్టి పొమ్మంటున్నావు వినవే గంగమ్మ గంగదేవి లోపల నరులెత్తి నరులోక ప్రపంచము పుట్టవంతమున్నది పెరగవంతమున్నది ఆ పేరు మీద కంచు నడవేలి పుట్టవంతమున్నది గంగమ్మ గంగదేవి నా యొక్క జాతలు జాగవంతమున్నది నా యొక్క ఎల్లమ్మ జాతలు జాగవంతమున్నది ఒకవేళ ఈరగొడుకులతోని ఈ రంగం ఆడకుండా డోలు దెబ్బలతోని డోలు కొట్టుకుంటూ వచ్చి ఆవు పిల్ల గడలు తీసా నక్కారు నల్ల ఊస ఇమ్మంతడాలు సక్కడి కుడుకలు సన్నం పరవికలు తీసుకొని ఈరగొలుకులతోని ఈ రంగం ఆడుకుంటా చక్క ఆవు పిల్ల గమ్మ కట్టిన మేకపోతుంది తీసుకొని బాజారు పొంటి అతని మొగ్గలు పాలకాయలు కొట్టేసుకుంటా ఈ పాతాల గంగ బయటికి వస్తా గంగమ్మ గంగదేవి పాతాళగంగ బయటికి వచ్చినాక పాతాళగంగ లోపల తెలుపు నలుపు బెమ్మల పటం రాసుకున్నాక పటం లోపల కూర్చొని నీ కథ నా కథ ఎల్ల చెప్పినాక నీ తల మీ నా తల మీద గోడు బండారి వేసుకొని ఈ పుట్ట లోపల స్నానం చేసుకున్నాక నీ గంగ గురం కాదు కొట్ట గంగమ్మ గంగదేవి కొట్టినాక పుట్ట లోపల స్నానం చేసుకొని పోయి తెల్లారి అచ్చమ ఆదివారం నాడు గోవుల కాని కూర్చుంటే తల్లి గంగదేవి దేవరాజు మల్లన్న ఏమంట చెప్పిండు మా గంగదేవి ఓ కన్న తల్లి గంగదేవి నేను మహిళలు తీసుకొని కొత్త గంపల కూర్చున్నాక ఇరగొడుకులతోని ఈ రంగం ఆడుకుంటా నా కాగునలు సాయి మంతేడాలు సక్కడి కొడుకలు సన్నంబరైకలు కావు పిల్ల గర్భస తీసుకొని ప్రాణుల గంగ బయటకు వచ్చి తెలుపు నన్ను రాసుకొని గంగ కథ చెప్పినాక నా కథ చెప్పినాక పరమాత్ముడు దేవరాజు మల్లన్న ఏమి చేస్తా అని చెప్పి గంగకు కావు పిల్ల కొడతా అని చెప్పినాడు గంగదేవి అప్పుడు గంగదేవి ఏమి చేసింది నా కొడుకు మల్లన్న నాకు గంగ లోపల కావు పిల్ల కొట్టినాక నా పడు లోపల స్నానం చేసుకొని వృక్షాల పెళ్లికి ముద్దుగా పెళ్లి కొడుకు అయిపోతా అని చెప్పి నా కొడుకు మల్లన్న చెప్పినాడు నా కొడుకు మల్లన్న చెప్పిన శుభకాలం లోపల నాకు సంతోషం అయిందని చెప్పి అమ్మవారి గంగదేవి ఏమి చేసింది అయ్యో ఊటల కిందకి వేసి నాది రామరా బలముతోని పోయి బాసింగ రామని చెప్పింది అయ్యో వెళ్ళిపోవురా కన్నా కొడుక రామరాము అయ్యో దేవరాజు మళ్ళా నానమో రామరాము ముగ్గురు మనసు తీసుకొని 3 గుర్రాలు తీసుకొని కంచివేరిపట్నంలో దండు చుట్టబెట్టిండు దండు సంగతి ఏమో ఇట్లా ఉండిపోని పరమాత్మ
మల్లన సంగతి ఏమో ఇట్లా ఉండిపోనే కంచివేరుపట్నం లోపల గిరినాయ చెట్టి ఎల్ చెట్టి మల్ చెట్టి ఎక్కిరి పడదాని అందరికన్నా పెద్దవాడు అన్న కాళింగరాజు తండ్రిని కాళింగరాజు తండ్రిని కల్లవాడు చూసిండమ్మా పరమాత్ముడి సంగతేమో అక్కడ ఉండిపోని తండ్రి సంగతేమో అక్కడ ఉండిపోని మాట కంచివేరిపట్నం లోపల 7 పంచులకు పెద్దవాడు ఉండే ఏం చేసిండు అన్న కాళింగరాజుకు మాట మారిమైపోయింది తమ్ములారా ఒరి తమ్ములారా మన కంచివేరిపట్నం చుట్టూ పాలివాణి దండ వచ్చింది పగవాణి దండ వచ్చింది మిత్రుడు దండ వచ్చింది శత్రుడు దండ వచ్చింది ఇవడి దండ ఎప్పుడైతే వచ్చిందో మీరు కూరమ్మలెక్కి దండల కాళ్ళ వాడుతుండిరా ఒరి తమ్ములారా 6 పంచులు పెద్దోడు కాళింగరాజు చెప్పిన సమకాలంలో 6 పంచులు ఏమి చేసిర్రు 6 పంచులు దేవా రామరాము కూరమ్మలు ఎక్కినారు రామరాము కాళింగరాజా పాలివాణి దండ వచ్చింది పగవాణి దండ వచ్చింది మిత్రుడు దండ వచ్చింది శత్రువు దండ వచ్చింది అన్నయ్య కాళింగరాజా అన్నయ్య కాళింగరాజా కత్తో కట్టుకమా ఉన్నది అన్నయ్య కాళింగరాజా తమ్ములారా వరి తమ్ములారా కత్తో కట్టుకమో ఎప్పుడైతే మాల దగ్గర ఉందో మనిషికి 3 పట్టుకొని వరి తమ్ములారా అంటే వలసన్నరాలు వలపురి పగ్గాలు కోణత కడత పట్టుకొని వచ్చిన తండ్రి తోడి ఏరుండిరా వరి తమ్ములారా వాళ్ళు 6 పంచులైన రామరామ 6 పంచులైన కోడలెత్తు కరలు వాటే రామరామ రామరామ వచ్చినాడ దండుతోటి రామరామ రామరామ వాళ్ళు యుద్ధము కూడా చెయ్యవాటే రామరామ
కాళింగరాజా ఒకవేళ ఆరుగురు పంచీలు పెద్దోడు కాళింగరాజు చెప్పిన సమకాలం లోపల రత్తు కర్రలు పట్టుకొని మనిషికి మూడు పట్టుకొని వచ్చిన దండతోడు యుద్ధం చేసుడు దైవమా పంచీలు సన్నము కూర కోసిన సన్నము యుద్ధం చేస్తూ ఉంటే కొట్టి పంచీల వేస్తాను తీపుడు తింటే అమ్మా పంచీలయ్యి పాలు దండేమో పుట్టుకం ఎక్కువైపోయింది పంజీల దండేమో సచ్చకం ఎక్కువైపోయింది వాళ్ళు కొట్టి పంజీలు వెనుకకు మాలిరు దైవమా పంజీలు అన్న కాళింగరాజా ఒకవేళ ఆ దండుతోటి ఒక నాడవశము కాదు అది సామాన్యమైన దండు కాదు అన్నయ్యో కాళింగరాజా కాళింగరాజుకు చెప్పిన శుభకాలం లోపల ఆరుగురు పంచులు చెప్పిన శుభకాలం లోపల పెద్దోడు కాళింగరాజు తమ్ములారా వరి తమ్ములారా మన దేవుడు మనకు సాయకాలము ఎప్పుడైతే కాడో గడిలెల్ల మూసి దేవత పూజలు కట్టమని చెప్పిండు ఈ రెండు పూజలేమో ఇరుముతోని కట్టమని చెప్పిండు సోమన్న పూజలేమో సంపుతోని కట్టమని చెప్పిండు వసన్న పూజలేమో బలముతోని కట్టమని చెప్పిండు మాట సాక్షాత్ పరమాత్మనికి మాలమైపోయింది ఇదే సమయం అన్నాడు మరి గాడిల వల్ల కదా నిండు ఈ దేవత పూజని భంగం చేసినాడు మాట మరి పరమాత్మ సంగతేమో అక్కడ ఉండిపోని ఈ ఏడుగురు పంచుల సంగతేమో ఇక్కడ ఉండిపోని ఈ మాట వారు మూడొత్తుల బాలను సముద్రాల వేగం అందున అలనాడు ఏడుగురు పంచులు మాటము వారు మేడమకు మాలిమైపోయింది సప్త ఏడు సముద్రాల వేగం అందున ఈ అమ్మవారు మేడమ్మ ఏమి చేసింది ఈ అమ్మవారు మేడమ్మ అమ్మవారు మేడమ్మ
మేడమ్మకు మాట మాట 7 సముద్రాల వేగమందురం ఉండే అమ్మవారు మేడమ్మకు మాట మాట మాలిమైపోయింది. ఓబడునే అమ్ములు ఇప్పుల కట్టుకున్నది, సంగలోనే అమ్ములు సంగలు పెట్టుకొని గోవిందని చెప్పి మాల మీదకెళ్ళి మాల కింది దుంకింది. ఇక్కడ నా కంచేరి పట్టణానికి, నా తల్లిగారి పట్టణానికి ఈ బలమైన వాడు మన హక్కుదారుడు ఉన్నాడు. ఇక్కడ వీరశేషుని పేటికి పోతా అని చెప్పి అమ్మవారు మేడమ్మ వీరశేషుని పేటికి వచ్చింది. అన్నయ్య ఓ అన్నయ్య నీ నిద్ర నీళ్ళ పాలుగాను యమున మేటి పాలుగాను కారము కాకుల పాలుగాను అన్నయ్య వీరశేష తల్లి గారి పట్నం అంతా అతో గతమైపోతుందిరా అన్నయ్య వీరశేష. ఆడవిల్ల మనసు ఎన్నకన్నా మెత్తది దేవతలు అమ్మలారు. ఇప్పటికే గాని ధృతాయుగము, ద్వాపారము, కలియుగము, నరులెత్తి నరులోకము, పుట్టవంతముంది పెరుగువంతమున్నది. ఇంటికి ఒక ఆడవిల్ల కలకలంటే పచ్చి గోడకు రవుతాయి జరుగుతాయి. ఆడవిల్ల కలకలంటే ఇంటికి ఏమన్నా ఎచ్చుగంట ఉండదు దేవత అమ్మలారు. దేవత ప్రపంచం లోపల కంటే ఉన్నది. నరుల ప్రపంచం లోపల ఆడవిల్లలు ఏమి చేస్తూ ఉన్నారు? ఈ భూముల కాడ, చాగల కాడ, డబ్బు కాడ ఆడవిల్లకు కలకలంటే మోక్షఫలము కాదని చెప్పి అన్నదమ్ములు ఇస్తున్నాను, చేసుకుంటున్నాను, ఏం చేస్తూ ఉన్నాను? ఈ విధంగా అన్నదమ్ములతో కొట్లాడుతూ ఉన్నారు. అమ్మవారు మేడం దండగారు చెట్టుదండగారు మీ 7 అన్నలకు కాలం వచ్చము ఇస్తామంట మొక్కిన శైలరు పెట్టేసి కుండాలో దుక్కిన కుళ్ళేదు ప్రాధాన్య అక్కడ బండ అనుకుని వచ్చి పెట్టింది. ఇస్తామన్నా బాంచి తీయలేదు పోయలేదు శైలరు పర్వతాల వల్ల దండనుంటే నూరగ తింటా ముడ్డంగా చెంబక్కపోతా వాడి విల్ల ఉంటే కాలు సంఖ్యనైతే ఉషేలరా చెయ్యి సంఖ్యనైతే ఉషేలరా వెళ్ళిపో ఉషేలరా తెచ్చుడు అరగంట భర్తన చేసిండు. సొజ్జులు సొంగ తెచ్చిండు. సొంగ మీద 3 పుట్లు అగ్గి పెట్టాడు. గడగడ గుంజరా వీరశేష గడగడ గుంజరా వీరశేష పరమాత్ముడు ఏమన్నా పూర్ణమాల వాడి ఎంగిలి పోవచ్చు సాత్వికత తెగిపోయి తెల్లనే ఆకాశం వెలికి దేవుడు కూర్చున్నాడా దేవరాజు మల్లన్న ఏమి చేసిండు? రాఘవుల గడ్డ తీసుకొని కుడి శమాను చేసిండు, ఎడమకి వేసిండు, ఎడమ శమాను తీసుకొని కుడికి వేసిండు. పరమాత్మ దేవరాజు మల్లన్న ఏమి చేసిండు? గుర్ర మీద ఎక్కిండు, కళ్ళెం పట్టిండు. గుర్రెం కళ్ళెం పట్టగానే ముంగడి ప్రాధాలు 2 మీద వేసిండు, వెనక ప్రాధాలేమో ముట్ల మీద వేసిండు. పరమ ప్రాధాలోకము వీరశేషుని గుంగ దొక్కినాడు. వీరశేషుని గుంగ దొక్కగానే పరమాత్మ వీరశేషుడు ఏమంటే చెప్పిండు, నాయన మరి నాయన మళ్ళీ నడు అంటే నమ్మినా కూడా వంట నాకు ఏమన్నా దీవనాలు పెట్టిపోరా నాయన మళ్ళీ వీరశేషాను మందబలం చూసుకొని కుక్కమన్న సంబంధము నువ్వు చేస్తూ ఉన్నావు. ఇక్కడ వీరముష్టి వాడవైపు వీరభేషుడు పట మారి వీరశేషి ముష్టి వాడవైపు చేస్తున్నది. చెడిపోయిన ఇత్తడి సామానంతా నీళ్లు చేరవంతమున్నది. ఇక్కడ వీరశేషాన్ని పంచోలింగం పోతే నీ భార్యను తెచ్చి సీరియస్లు చూపిస్తే పంచోలింగం దొరకని కొడుక వీరశేషునికేమో ఇదే విధంగా దీవెన పెట్టిండు. దేవుడు పోతా ఉన్నాడు
బొమ్మమ్మ శంకు వాడుకుంటా పంచవారు బామలు సిద్ధరాసక్క బసలింగమ్మ అందరికి పెద్దది లక్క అష్టాల కష్టాలు పట్టుకొని ఈ బొమ్మవారు బ్రహ్మ రామదేవిని తోలుకొని పిలుతులంగా తోలుకొని వచ్చినారు. ఏడుగురు సమ్ము సంబంధాలు అని పెట్టించారు. పరమాతుడు రంగమయ్య మరి పరమాతుడు మల్లికార్జున స్వామి ఏమి చేసిండు? ఈ కుడి హస్తమాట నువ్వు అడ్డాలేక నాకు చూసుకున్నాడు. ఎడమ హస్తమాటేనా దేవుడు పరమాతుడు దేవరాజు మల్లన్న ఏమి చేసిండు? ఈ సిరున సీటు కొడితే పక్కన ఎక్కడ గుర్రం చెట్టు మీద బంగారు అక్కడ జ్యోతి పెట్టుకొని పక్కనే ఆలింది. ఈ గుర్రము ఎక్కడంటే అన్నాడు దేవరాజు మల్లన్న బండారు కోరం పోయినప్పుడు మక్కపట్నం లోపల బండారుకున్న ఉన్న చాలా ఈ గుర్రమేమో మక్కపట్నం లోపల ఉన్న ఈ గుర్రం ఇది అన్నాడు దేవరాజు మల్లన్న బండారు తెచ్చినప్పుడు మల్లన్న ఈ గుర్రం కూడా తెచ్చుకున్నాడు. దేవరాజు మల్లన్న సిరున సీటు కొడితే పక్కన ఎక్కడ గుర్రం చెట్టు మీద బంగారు ఆకుండా జ్యోతి పెట్టుకొని పక్కనే ఆలినది. ఎడమ హస్తమాటేనా